అలాంటి పరిస్థితుల్లోనంటే మనం భగవంతుడినన్నా శరణు కోరాలి, భగవద్గీతనన్నా శరణు కోరాలి. మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు భగవద్గీతనే శరణు కోరతాడు. అలా శరణు కోరినప్పుడు ఆయనకు కావాల్సినటువంటి ఆ సందేహం కాస్త తీరిపోతుంది. ఆయన ఏ నిర్ణయం చేసుకోవాలనో ఒక రకమైనటువంటి ఆ స్థిర నిశ్చయం భావం ఆయనలో ప్రవేశిస్తుంది. అదిగో ఇప్పుడు అర్జునుడికి కూడా సరిగ్గా ఇదే పరిస్థితి. ఏది మంచిదో తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడ్డటువంటి అర్జునుడు ధర్మ నిర్ణయం చేయగలిగినటువంటి శక్తిని కోల్పోయాడు. అందుకే తన ఎదుటినే ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిని శరణు కోరుతూ ఉన్నాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నాడు భగవానుడు. ఎప్పుడు అర్జునుడు శరణు కోరుతాడా, ఎప్పుడు అతడు తయారవుతాడా, ఎప్పుడు మేము ఈ జ్ఞానబోధ చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. అదిగో ఆ సమయం ఖచ్చితంగా వచ్చేసింది. మరి ఇప్పుడు అర్జునుడు శరణు కోరుతున్నాడు. ఎలా శరణు కోరుతున్నాడు ఆ విషయాన్ని తర్వాత శ్లోకం చెప్తుంది. 7 కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః కార్పణ్య దోషః అపహత స్వభావః. ఈ కార్పణ్య దోషం చేత, ఈ కరుణ, ఈ కృప అనేటువంటి దోషం చేత హతస్వభావః అర్జునుడి యొక్క స్వభావం దెబ్బతిన్నది. అందుకనే చెప్తున్నాడు, ఈ కార్పణ్య దోషంతో నా స్వభావం కాస్త దెబ్బతిన్నది. ధర్మ సమ్మూఢ చేతాః ధర్మం ఏదో తెలుసుకోలేనటువంటి వాడిని అయిపోయా. ధర్మ సమ్మూఢ, మూఢ అంటే ఏమి తెలియనటువంటి వాడు. ఈ ధర్మం ఏమిటో తెలుసుకోలేనటువంటి వాడిని అయిపోయా. త్వాం పృచ్ఛామి, అయ్యా నువ్వు చెప్పు, నువ్వే నాకు చెప్పాలి, నేను నిన్ను అడుగుతున్నా. యః శ్రేయః స్యాత్, ఏదైతే నాకు శ్రేయస్సుని కలిగిస్తుందో నిశ్చితం, నిశ్చయించి ఖచ్చితంగా ఇదిగో ఇది అని నిర్ణయం చేసి తత్ దానిని మే నాకు బ్రూహి చెప్పు. ఇది అర్జునుడు. నా స్వభావం చెడిపోయింది, ధర్మం ఏదో నేను తెలుసుకోలేకపోతున్నా, అందువల్ల నేను నిన్ను అడుగుతున్నా, ఏది నాకు శ్రేయస్సు కలుగుతుందో దాని ఒక్కదాన్ని ఇదిగో ఇది అని నిశ్చయం చేసి నాకు చెప్పు. అహం తే శిష్య, ఎందుకని ఇలా అడుగుతున్నాను, నాకు అడగటానికి ఏమిటి అధికారం అంట. అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి. ప్రపన్నం, నేను నీ శరణు కోరుతున్నా. ఈ శరణు కోరేటువంటి మాం, నన్ను, త్వం నీవు, శాధి శాసించు. ఇదిగో ఇది నువ్వు చెయ్యి అని నన్ను శాసించు. ఇక అంతే, ఇక నాదేమి అయిపోయింది. ఇది ఈ స్థితి కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉంది శ్రీకృష్ణుడు. నా పని అయిపోయిందయ్యా, నాకు అసలు ఏమీ తెలియటం లేదు, ధర్మం అంటే ఏమిటో కూడా ఏమి నిర్ణయం చేసుకోలేనటువంటి పరిస్థితికి వచ్చి, అందుకే నేను నిన్ను అడుగుతున్నా, నాకు ఏది శ్రేయస్సో దాన్ని నిశ్చయించి చెప్పు. నేను నీ శిష్యుణ్ణి, అందుకనే నాకు అడిగేటువంటి అధికారం ఉంది. నిన్ను శరణు కోరుతున్నా, కాబట్టి శరణు కోరినటువంటి నన్ను నువ్వు శాసించు, ఇదిగో ఇలా చెయ్యి అని నువ్వు నన్ను శాసించు, నేను ఆ ప్రకారంగా చేస్తా అని అంటున్నాను. కార్పణ్య దోషోపహత స్వభావ. ఈ లోకంలో ప్రతి వాళ్ళకి కూడా ఒక స్వభావం ఉంటుంది. అర్జునుడికే కాదు, అందరికీ ఒక స్వభావం ఉంటుంది. ప్రతి వాళ్ళ స్వభావం నిజంగా నిర్మలంగానే ఉంటుంది. కానీ ప్రకృతి యొక్క
అంటే వాసనల యొక్క మనలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మలో చేసినటువంటి ఆలోచనలు, ఆ వాసనల యొక్క దోషాలతోటి మన స్వభావం మలినమైపోతుంది. ఎవరి స్వభావం ఎంత మలినం అవుతుందో అక్కడ ఉన్నటువంటి వాసనలను బట్టి నిర్ణయం అవుతుంది. కానీ ప్రకృతి యొక్క దోషాలతో అది మలినమైపోతున్నది కదా. ఏం దోషాలండి? కొంతమందికి కామదోషం, అంటే కోరికలు, అంతులేనటువంటి కోరికలు, దాంతో వాళ్ళ స్వభావం చెడిపోయింది. నిజంగా మంచోడే, పాపం ఇదిగో ఈ పిచ్చి పుట్టింది, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకా అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, పిచ్చి పుట్టింది. పుట్టేటప్పటికి ఆ దోషంతో వాడి యొక్క స్వభావం చెడిపోయింది. అందుకని ఎన్ని అన్యాయాలు చేద్దాం, ఎన్ని అక్రమాలు చేద్దాం అనేటువంటి భావన, ఇంకా ఎట్టెట్టు సంపాదించడానికి వీలవుద్ది, వాడెట్టు సంపాదిస్తున్నాడు, వీడెట్టు సంపాదిస్తున్నాడు అనేటువంటి కామదోషం. కొంతమందికి క్రోధదోషం, స్వభావం మంచిదే, పాపం వాడి కోపం వచ్చిందంటే మనిషిగాడు, వాడే అంటుంటాడు నాకు గనక కోపం వచ్చిందా నేను అసలు మనిషిని కాదంటాడు. అవతలాడు అంటాడు నువ్వు కోపం వచ్చినప్పుడే కాదులే అసలు మామూలుగానే మనిషి కాదులే. అంటే కోపం కనుక వస్తే వాడి స్వభావం కాస్త చెడిపోద్ది. కొంతమందికి లోభదోషం, పిసినారుతనం, పిసిని కొట్టుతనం, అంతా నాకే కావాలి, ఎవరికి అక్కర్లా, నేను తిన్నా ఒకడికి పెట్టను, మొత్తం చూసుకుంటా కూర్చుంటా అనేటువంటి లోభదోషం కొంతమంది. కొంతమంది ఉన్నారు అసూయా దోషం, ఎవరన్నా పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి స్వభావం, దీన్ని అసూయా దోషం అంటారు. ఈ దోషాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కోపం, పిసినిగొట్టుతనం, ఇతరులు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి స్వభావం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. ఇదే స్వభావం చెడిపోవటం అనేది. అయితే ఇక్కడ అర్జునుడి యొక్క స్వభావం కార్పణ్య దోషంతో చెడిపోయిందండి. ఈయనేమైనా లోభమా, ఈయనేమైనా కామదోషమా, ఈయనైనా క్రోధదోషమా? కాదు. పాపం అయ్యో వాళ్ళంతా నా వాళ్ళే, వాళ్ళని చంపితే ఎట్లా, ఇది కదా కార్పణ్య దోషం, కృప అనేటువంటి దోషం. ఈ విషయాన్ని స్వయంగా అర్జునుడే చెబుతున్నాడు. ఇంతవరకేమో అది దోషం వల్ల అది చాలా గొప్ప అనుకున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే అది దోషం అని ఒప్పుకుంటున్నాడు. అందుకని ఈ దోషం చేత, ఈ కార్పణ్య దోషం చేత, ఈ కృప అనేటువంటి దోషం చేత నా స్వభావం చెడిపోయింది. అందువల్లనే మనసు ధర్మాధర్మ విచక్షణ చేయలేకపోతాం, ఇది ధర్మం ఇది అధర్మం అని విశ్లేషణ చేయలేకపోతా ఉంది. కార్పణ్యం అని అంటే కృప, దయ, కరుణ అని ఒక అర్థం. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కృపణత్వం అంటే మరొక అర్థం కూడా ఉంది. అదేమిటి అని అంటే కృపణత్వం అంటే లోభబుద్ధి అంట. మరైతే మొట్టమొదటి కృప అనేటువంటిది ఏదైతే ఉందో, తం తథా కృపయావిష్టం, కరుణతో ఆవహించబడినటువంటి అర్జునుడు అని సంజయుడు మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు కదా. మరి రెండవ అర్థం ఏమిటనంటే కృపణత్వం. కృపణుడు అంటే లోభి అని అర్థం, కృపణత్వం అంటే లోభం అని అర్థం. మరైతే అర్జునుడు లోభే? లోభి అని అంటే ఎవరు? చక్కగా సంపాదించి మూట కట్టుకొని కూర్చునేవాడు, తాను తినడు, ఒకడికి పెట్టడు. మరి ఇలాంటి లక్షణం ఏమైనా అర్జునుడిలో ఉందా? లేదు. ఎందుకనంటే ఆయనే చెబుతా ఉన్నాడు, ఎవరి కోసమైతే ఈ రాజ్యము, సుఖాలు, భోగాలు కావాలనుకుంటున్నామో వాళ్ళందరూ యుద్ధరంగంలో నిలబడి చావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ పోయిన తర్వాత ఎందుకయ్యా ఈ రాజ్యం, ఈ సుఖాలు, ఈ భోగాలు ఎవరి కోసం ఉట్టి కట్టుకొని ఊరేగటానికా అని అడుగుతున్నాడు. అంటే తనకున్నటువంటి సుఖాలు, భోగాలు అందరూ అనుభవించాలని కోరిక ఆయనకి. అంతే తప్ప ఎవ్వరికీ లేకుండా నేను ఒక్కడే ఉంచుకోవాలా, అది నేను కూడా అనుభవించను, వాటన్నిటిని చూసుకుంటా కూర్చోవాలా అనేటువంటి లోభబుద్ధి అర్జునుడికి ఏమైనా ఉందా? లేనే లేదు. ఆత్మీయులు చావుకు సిద్ధమై ఉంటే వాళ్ళని చూచి దయతోటి, కృపతోటి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు, ఆవేదన చెందుతూ ఉన్నాడు. నా సంపద అంతా కూడా వాళ్ళ కోసం అని అంటున్నాడు. అలాంటి త్యాగి అయినటువంటి వాడు అర్జునుడు. అటువంటి వాడిని లోభి అని మనం ఎలా పరిగణిస్తాం? కాబట్టి కృపణత్వం అంటే మనం అనుకునేటువంటి లోభి అనేటువంటి అర్థం కానే కాదు. మరైతే ఏమిటంటే అర్థం? ఈ అంతరార్థం అవుతుంది దీనికి, ఈ కృపణత్వానికి. అదేమిటో మనకి బృహదారణ్యకోపనిషత్తులో చక్కగా తెలియజేయబడింది. అదేమిటంటే ఎవరైతే మానవ జన్మనెత్తి కూడా అక్షరుడైనటువంటి
నాశనం లేనటువంటి ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోకుండా మరణిస్తాడో అతడే కృపణుడు అని. ఇది వేదాంతపరంగా బ్రహ్మాండమైనటువంటి అర్థం. ఎవరు కృపణత్వం, ఎవడు లోభి అని అంటే ఇక్కడ ఏం లోభం ఉందో జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మానవ జన్మనెత్తి కూడా ఆ అక్షరుడైనటువంటి పరమాత్మని అందుకోవడానికి ప్రయత్నించకుండా, ఆ పరమాత్మని తెలుసుకోకుండా ఎవడైతే మరణిస్తాడో వాడే కృపణుడు అన్నాడు. అంటే ఈ మానవ జన్మ అనేటువంటి సంపద నీ దగ్గర ఉంది. ఈ సంపదను దేనికి ఉపయోగించుకోవాలంటే పరమాత్మని అందుకోవడానికి ఉపయోగించుకోవాలా, పరమాత్మని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలా. ఆ పరమాత్మని తెలుసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోకుండా దీన్ని మూటగట్టి ఇక్కడ అట్టి పెట్టుకుంటే వాడు కృపణుడు, లోభి అని వేదాంత అర్థం అన్నమాట. అంటే ఎందుకన్నారు ఇలాగానంటే అనంతమైనటువంటి ఆనందం అనేటువంటి నిధి నీ లోపల ఉంది, ప్రతి వ్యక్తి లోపల ఉంది. అనంతమైనటువంటి ఆనందం అనేటువంటి నిధి ఉంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలుసుకోకుండా, దాన్ని అనుభవించకుండా బయట వెతుక్కునేటువంటి వాడు పిసినిగొట్టుగా ఏమవుతాడు? కోట్ల ఆస్తులు కూడబెట్టినటువంటి వాడు తన ఆస్తుల్ని తాను అనుభవించకుండా, ఎవరికి పెట్టకుండా, ఎవరిని అనుభవించనీయకుండా, ఎవరన్నా టీ ఇప్పిస్తారేమో కాఫీ ఇప్పిస్తారేమో వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగేవాడు పిసినిగొట్టుల్లో నంబర్ 1. మనస్సు కన్నా బుద్ధి కన్నా తాను వేరుగా ఉన్నానని, తన యథార్థ స్వరూపం ఆత్మయేనని, ఆత్మ అఖండమైనటువంటి ఆనంద స్వరూపమని గ్రహించినటువంటి వాడు ఆ అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపంగా బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటాడు. కానీ ప్రతి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేయటల్లా, తనలో ఉన్నటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని అందుకోవాలని ప్రయత్నం చేయటల్లా. అలా చేయకుండా ఆనందమేమో కావాలి గనక, లోపల ఉన్నదని తెలియదు గనక, తెలిసినా అది అందటం లేదు గనక, అందుకోవాలనే ఆలోచన లేదు గనక, అందుకోసం ప్రయత్నం చేయటం లేదు గనక ఈ ఆనందాన్ని, సుఖాన్ని బయట వెతుక్కుంటా ఉన్నాడు. ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, సుఖాల ద్వారా, భోగాల ద్వారా ఆనందాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని తెలుసుకోలేక అనిత్యమైనటువంటి, అల్పమైనటువంటి, తాత్కాలికమైనటువంటి బయట సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇటువంటి మానవుణ్ణి, అజ్ఞాన మానవుణ్ణి కృపణుడు అని అంటూ ఉన్నారు. ఇది కృపణుడు అంటే కార్పణ్య దోషం. ఇదే అర్జునుడికి ఉన్నటువంటి దోషం. అర్జునుడికి ఉన్నటువంటి దోషం ఆత్మజ్ఞానం లేకపోవటమే, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం లేకపోవటమే అర్జునుడి యొక్క దోషం. ఇదే అన్ని దోషాలకి కూడా మూలం, అన్ని దుఃఖాలకి కూడా మూలం. అజ్ఞానం అనేటువంటి ఈ దోషం ఒక్కటి ఉంటే చాలు, అన్ని దోషాలు కూడా ఉన్నట్టే. ఎవడో అన్నాడట, నాకు అసలు ఏ రోగం లేదండి, ఒక కుష్ఠరోగం తప్ప అన్నాడట. అది ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం రోగాలు కావాలి కాబట్టి. అలాగే ఒక అజ్ఞానం ఉంటే చాలు, ఇంకేం అక్కర్ల మనకి, అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు, నేను ఆత్మను అని తెలియనటువంటి వాడు సమస్తమైనటువంటి దుఃఖాలని కూడా పొందవలసిందే. అతనికి శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కాదు. మరి ఇప్పుడు అర్జునుడు ఈ అజ్ఞాన దోషం వల్ల స్వభావం చెడిపోయి ధర్మమేదో అధర్మమేదో నిశ్చయించలేకపోతున్నాడు. అందుకే ధర్మ సమ్మూఢ చేతస్కుడు అవుతున్నాడు అని ఆయన చెబుతున్నాడు. నేను ధర్మ సమ్మూఢ చేతస్కుడు అవుతున్నాను, ధర్మం ఏమిటో నాకు తెలియటం లేదు అని. ధర్మ సమ్మూఢ చేత అంటే మనస్సు. యుద్ధం చేసి తన బంధువులు, ఆత్మీయులైనటువంటి వాళ్ళని చంపటమా, లేక యుద్ధం మానేసి భిక్షాపాత్ర చేతబట్టి జీవనాన్ని కొనసాగించటమా? ఇది ధర్మ సంశయం. ఇప్పుడు అర్జునులో ఉన్నటువంటి ధర్మ సంశయం. ఇలాంటి సమయంలో అవివేకులైనటువంటి వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేరు. కానీ అర్జునుడు వివేకైనటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, తన తప్పును తాను తెలుసుకున్నటువంటి వాడు. తన తప్పును తాను తెలుసుకోవటమే భక్తుడైనటువంటి వాడికి, శిష్యుడైన